ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, సీఎం కావచ్చు, ఇవాళ ఈ బారికేడ్లు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది కంప్లీట్గా టీఎస్పీఎస్సీకి ముందు పెట్టినటువంటి బారికేడ్లు, మొత్తం బారికేడ్ల రాజ్యం అనమాట. ఇక నిరుద్యోగులు పిలిపించిన తర్వాత మొత్తం బారికేడ్లతోని ఈ టీఎస్పీఎస్సీని ఎటు కూడా చీమ కూడా లోపలికి పోకుండా మొత్తం ఇటు బారికేడ్లు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక అక్కడ నుంచి చూసుకుంటే దాదాపు అటు ఒక 100 మీటర్ల మేర, ఇటు ఒక 100 మీటర్ల మేర ముళ్ళ కంచెలు కూడా ఏర్పాటు చేశారు. ఆ ముళ్ళ కంచెలు కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి ముళ్ళ కంచెలు కూడా ఇక చూడండి. కనీసం ఇక్కడ ఆందోళన చేసే వాళ్ళకంటే పోలీసు వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టయితే కనపడతా ఉంది. మొత్తం పోలీసు వాళ్ళే ఉన్నారు. పోలీసు వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నిరుద్యోగులు అందరినీ కూడా పంపించేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరిని కూడా వ్యాన్లో ఎక్కించేసి పంపించేస్తూ ఉన్నారు. చూడండి, మొత్తం బారికేడ్లు, కంచెలు. ఒక్క నిమిషం జరుగు బ్రదర్, ఒక్క నిమిషం. ఇగో ఇటు నుంచి కూడా వస్తారేమో అని చెప్పేసి ఇట్లా ముళ్ళు కంచెలు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. మొత్తం ఇట్లా ఒక మామూలు కాదు, ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. బాహుబలి రేంజ్లో సెటప్ వేసి పెట్టారు టీఎస్పీఎస్సీ ముందు. మొత్తము చీమ కూడా లోపలికి పోకుండా నిరుద్యోగులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఒక్కరు వచ్చినా కానీ ఒక్కరిని కూడా లిఫ్ట్ చేసి ఆ వ్యాన్లో ఎక్కి చేసేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది నిర్బంధం ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఎట్లా చేస్తూ ఉన్నారు మనం ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితి అక్కడ కూడా ఉన్నది. దాదాపు అక్కడ ముందు మనం 1 కిలోమీటర్ నుంచి చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఆ కిలోమీటర్ ముందు నుంచి కూడా సేమ్ ఇలాంటి పరిస్థితులే. అడుగున పోలీసులు, ఎక్కడైతే మెట్రో స్టేషన్ ఉన్నాయో ఆ మెట్రో స్టేషన్ దగ్గర పోలీసులు, అటువైపు కూడా పోలీసులు, ఇటువైపు పోలీసులు. ఎక్కడ నిరుద్యోగులు కనపడతా ఉన్నారు. జర్ర కొంత మనం ఇప్పుడు మనలో కూడా ఐడి కార్డు లేకపోతే మీడియా వాళ్ళని అది కూడా చూడకుండా లోపలిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఐడి కార్డు చూపిస్తే ఇక్కడ ఉండనిస్తున్నారు. ఐడి కార్డు చూపించకుండా సాధారణంగా ఎవరు వచ్చినా కానీ ఎంట్రన్స్ తీసుకుపోయి పోలీస్ వ్యాన్ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది టీఎస్పీఎస్సీ దగ్గర ఉన్నటువంటి వ్యవహారం. ఇది ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతున్నటువంటి నిర్బంధ వ్యవహారం అన్నమాట.